హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి డ్రైగా చికెన్‌ని ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించాను. చాలా ఈజీగా, సింపుల్‌గా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టమాటా, ఉల్లిపాయలు ఏమి యూజ్ చేయకుండా చికెన్‌ని ఇలా డ్రైగా ఓన్లీ ధనియాలు కొంచెం వెల్లుల్లి యూజ్ చేసి ఇలా అయితే ఫ్రై చేశాను. చాలా టేస్టీగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇంకా ప్రాసెస్‌లోకి వెళ్తే ముందుగా కడాయి స్టవ్ మీద పెట్టేసి అందులోకి నేను చూపించినంతగా ధనియాలనైతే యాడ్ చేసేసుకోవాలి. అందులోకి ఒక చెక్క, లవంగా, ఒక అర టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేశాను. హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి ఆ ధనియాలైతే సరిపోతాయి. ఇప్పుడు అదే ప్యాన్‌లో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని అందులోకి కొంచెం ఆవాలను కూడా యాడ్ చేసుకొని ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే ఆయిల్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్లోకి యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసి ఇందులోకి కొంచెం పసుపును కూడా కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసేసి ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసినట్లయితే చికెన్ అయితే మనం ఉప్పు యాడ్ చేసి లిడ్ క్లోజ్ చేసి ఉడికించినట్లయితే చికెన్ లోపల వరకు బాగా కుక్ అయిపోతుంది. సో అందుకని ఇలా ఉప్పేసి కొంచెం క్లోజ్ చేసి లిడ్ క్లోజ్ చేసి కాసేపటి తర్వాత తీసినట్లయితే చూసారా చికెన్ ఎంత బాగా ఫ్రై అయిందో. ఇప్పుడు మనకి లోపల వరకు కుక్ అయి ఉంటుంది కాబట్టి ఇంకా ధనియాల పొడి ముందు మనం ధనియాలు తీసి పెట్టుకున్నాం కదా వేయించి, ఆ ధనియాల్లోకి వెల్లుల్లిపాయనైతే యాడ్ చేశాను. యాడ్ చేసి దాన్ని ఇలా మిక్సీ పట్టేస్తే ఆ మిక్సీ పౌడర్ని అయితే ఇందులోకి యాడ్ చేసేసి ఈ టైంలోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం కూడా యాడ్ చేశాను. అంతేనండి, ఇంకా మనం ఏం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. సింపుల్గా చికెన్ ఫ్రై అయితే మనకి ఇంట్లోనే ప్రిపేర్ అవుతుంది ఇలా చేసుకున్నట్లయితే. ఇప్పుడు ఈ ధనియాల పొడి అంతా ఒకసారి కలిసేలాగా మొత్తం దానికి కలిపేసుకోవాలి. ఆల్రెడీ ధనియాలు వేయించి మనం పౌడర్ చేసాం కాబట్టి ఎక్కువసేపు వేగాల్సిన అవసరం కూడా లేదు, పచ్చివాసన కూడా ఉండదు. సింపుల్గా చికెన్ ఫ్రై అయితే ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బాగా రోస్ట్ అయిపోయింది కదా, చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. చికెన్ అంతా లోపల వరకు కుక్ అయిపోయి ఈజీగా సింపుల్గా ఇలాగా పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏం లేకుండా టమాటాలు, ఉల్లిపాయలు అని లేకుండా ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్.